తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ దాదాపు 4 దశాబ్దాల నుంచి వీళ్ళిద్దరూ హీరోలుగా కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు వీళ్ళు ఎన్నోసార్లు బాక్సాఫీస్ వద్ద తమ సినిమాలతో పోటీ పడ్డారు. ఈ పోటీల్లో కొన్నిసార్లు ఇద్దరు కలిసి మంచి విజయాలే సాధిస్తే మరికొన్నిసార్లు మాత్రం ఒకరిపై మరొకరు ఆధిపత్యం చెలాయించారు. మధ్యలో చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళిపోవడంతో ఇక బాలయ్య వర్సెస్ చిరంజీవి వార్ ఉండకపోవచ్చని అంతా భావించారు. కానీ ఆయన సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ సీనియర్ స్టార్ల మధ్య రసవత్తరమైన బాక్సాఫీస్ పోటీ మొదలైంది. ఇద్దరు పోటీ పడి మరి తమ సినిమాలను ఒకే సమయంలో రిలీజ్ చేస్తూ తమ మధ్య రైవల్రీని కొనసాగిస్తూనే ఉన్నారు. 2017లో చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నెంబర్ 150, బాలయ్య మైల్ స్టోన్ మూవీ శాతకర్ణి ఒకేసారి వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ సమయంలో ఈ 2 సినిమాలు మంచి విజయాలు సాధించి ఇద్దరిని తిరుగులేని హీరోలుగా నిలబెట్టాయి. ఆ తర్వాత 2023లో కూడా సేమ్ రిజల్ట్ రిపీట్ అయ్యింది. చిరంజీవి వాల్తేర్ వీరయ్యతో రంగంలోకి దిగితే బాలయ్య వీరసింహారెడ్డిని బరిలోకి దింపారు. ఈ 2 సినిమాలకు జనాలు పోటెత్తడంతో అవి భారీ వసూళ్లు నమోదు చేసి ఘన విజయాలు సాధించాయి. ఇప్పుడు 2025 సంక్రాంతిలో కూడా చిరంజీవి మరియు బాలయ్య మధ్య బాక్సాఫీస్ పోరు ఉండనుందని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు, కానీ దాదాపు ఈ బాక్సాఫీస్ వార్ కన్ఫర్మ్ అనే వాదనలు మాత్రం గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా చేస్తున్నారు. ఇది మైథలాజికల్ ఎలిమెంట్స్తో రూపొందుతోన్న ఒక భారీ ఫ్యాంటసీ మూవీ. అత్యంత భారీ బడ్జెట్తో ఒక విజువల్ వండర్గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రీసెంట్గా టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. చిరంజీవి ఇమేజ్కి తగినట్టు తాను ఈ సినిమాని తెరకెక్కిస్తున్నానని డైరెక్టర్ వశిష్ఠ్ చెప్పడం, ఇది ఒక భారీ ఫ్యాంటసీ మూవీ కావడంతో దీనిపై ఎనలేని అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాను సంక్రాంతి సమయంలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక బాలయ్య విషయానికొస్తే ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో ఆయన ఒక సినిమా చేస్తున్నారు. దీని తర్వాత డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఇది అఖండ 2 అని ప్రచారం జరుగుతోంది, కానీ ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. సబ్జెక్ట్ ఏమైనా బాలయ్య బోయపాటి కాంబోలో మూవీ కాబట్టి ఇప్పటి నుంచే దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే బాలయ్య బోయపాటి కాంబోలో గతంలో వచ్చిన సింహ, లెజెండ్ మరియు అఖండ సినిమాలు ఎలాంటి విధ్వంసం సృష్టించాయో అందరికీ తెలుసు. ఆ 3 సినిమాలు ఒకదానికి మించి మరొకటి బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోశాయి. అలాంటి క్రేజీ కాంబోలో 4వ సినిమా వస్తుండడంతో ఇంకా అనౌన్స్మెంట్ రాకముందే ఇండస్ట్రీలో భారీ బజ్ ఏర్పడింది. ఈ సినిమాని కూడా సంక్రాంతి సమయంలోనే ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇలా చిరంజీవి తన విశ్వంభరతో, బాలయ్య తన అఖండ 2తో సంక్రాంతికి రావడానికి రెడీ అవుతున్నారు. ఒకవేళ ఈ క్లాష్ నిజమైతే మాత్రం ఈసారి ఈ పోటీ మరింత రంజుగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పైగా ఈ 2 సినిమాలు కూడా ఫ్యాంటసీ జోనర్లోనే వస్తున్నాయి కాబట్టి ఈ పోటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈసారి కూడా వీళ్ళిద్దరూ తమ సినిమాలతో విజయాలు సాధిస్తారా, లేకపోతే ఒక్కరే ఆధిపత్యం చలాయిస్తారా అనేది ఇప్పటి నుంచే చర్చనీయాంశంగా మారింది. చూద్దాం 2025 సంక్రాంతి టైంలో ఎలాంటి రిజల్ట్ నమోదవుతుందో. అయిపోయి